దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇమ్మానుయేలు ఈ పేరు మనకందరికీ తెలుసు. మీ అందరికీ ఇమ్మానుయేలు నామములో శుభములు కలుగునుగాక. ఇది ప్రవచనం. ఈ ప్రవచనంలో యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. యెషయా ప్రవచనం, మత్తయి గారి సువార్త ఈ రెండు ఒకే మాట చెప్తూ ఉన్నాయి. ఇమ్మానుయేలను పేరు ఎందుకు పెట్టలేదు? చాలామందిలో ఈ సందేహం తప్పకుండా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు. ఈ వాక్యమే నెరవేరింది. ఇమ్మానుయేలు అనగా ఈ హెబ్రీ పదానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. యెషయా ప్రవచనం ప్రకారం మెస్సియా మనకు తోడుగా ఉంటాడు, తోడై వస్తాడు అని అర్థమే. కానీ మనతో మనిషిగా వస్తాడని కాదు. యెషయా 7:11 నీ దేవుడైన యెహోవా వలన నీవు ఒక సూచక క్రియను అడుగుము అని అంటే అహాజు ఏమంటున్నాడు? నేను యెహోవాను శోధింపను అంటాడు. 7:13 దావీదు వంశస్థులారా వినండి అని అందరికీ చెప్పే మాట ఏంటి? ప్రభువు తానే ఒక సూచక క్రియ మీకు చూపుతాను అని ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. పరిశుద్ధ గ్రంథములో ఏ పేరైనా సరే క్యారెక్టర్ని బట్టి పెట్టబడ్డాయి. అందుకే కొన్ని పేర్లు మధ్యలో మార్చబడతాయి. పుట్టినప్పుడు ఒక పేరు పెడితే ఆ తర్వాత వారి ప్రవర్తనను బట్టి మరో పేరు పెట్టవలసి వస్తుంది. ఉదాహరణకు అబ్రహాము, సారాయి, సారాగా, సౌలు, పౌలుగా, ఇలా వారి వ్యక్తిత్వాన్ని బట్టి గుణాలను బట్టి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇమ్మానుయేలు అన్నది పేరు కాదు, ఒక ప్రత్యేక లక్షణం. మానవ జీవితంలో కూడా ముఖ్యంగా పేర్లు మార్చబడతాయి. యెషయా గ్రంథంలో ప్రభువుని గురించి అనేక పేర్లు వివరించబడ్డాయి. యెషయా 9:6 చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఈ మాటలు ఎందుకు వ్రాయబడ్డాయి? ఇంకా చాలా పేర్లున్నాయి. అవన్నీ ఎందుకు వ్రాయబడ్డాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడడం లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో సర్వోన్నతుని దేవుని కుమారుడు అని వ్రాయబడింది. లూకా గారు కూడా ఒక మాట వ్రాసి ఉన్నారు. అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఇర్మియా 23:5 రాబో దినములలో
నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అని, యెహోవా నీతి అని ఈ విధంగా వ్రాయబడిన పేర్లన్నీ దేవునికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలే. ఈ పేర్లలో ఒక్క పేరును కూడా మనము తీసివేయలేము. ప్రతి లక్షణము దేవునిలో ఉన్నవే. ఈ వరుస క్రమంలో వ్రాయబడిన పేరే ఇమ్మానుయేలు. ఈ పేరు ఒక లక్షణమే. అందుకే ఇమ్మానుయేలు అను పేరు పెట్టలేదు. చాలామందికి ఈ విషయంలో ఉన్న సందేహము ఈ మాటతో తీరిపోయిందేమో. పైన చెప్పిన లక్షణాలు గల పేర్లు పెట్టినట్లే ఈ పేరు కూడా పెట్టలేదు. పైన ఎన్ని లక్షణాలు కలిగిన పేర్లు ఉన్నాయి, వాటినన్నిటిని పెట్టారా? పెట్టలేదు. అలాగే ఇమ్మానుయేలు అనే పేరు కూడా పెట్టలేదు. ఇవన్నీ మెస్సియా లక్షణాలని మనకు తెలియచేస్తున్నది. దైవికత ఆయన పేరు. శారీరకంగా యేసు అను పేరు పెట్టబడింది. మానవ రూపంలో జన్మించడు కాబట్టి, ఆయన మనిషి రూపంలో జన్మించాడు కాబట్టి యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు, రక్షణ ఆయనలోనే ఉన్నది. దూత మరియకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏమిటి? యేసు అని పేరు పెట్టమనే కదా. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టుదువు అనెను. యోసేపుకు కూడా ఇదే దర్శనం. యోసేపు మరియలు మరి ఆ బిడ్డ పుట్టిన తర్వాత, ఆ శిశువు పుట్టిన తర్వాత వారికి ఇష్టమైన పేర్లు పెట్టలేదు. దూత చెప్పినట్టు యేసు అనే పేరే పెట్టారు. మత్తయి 1:22 ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అనే మాట, ఈ వచనం నెరవేరలేదు. ఇమ్మానుయేలు ఇది హెబ్రీ పదము. దీనికి అర్థము దేవుడు మనకు తోడని అర్థం. మరి మనం ఏ విధంగా ఈ తోడుని అనుభవిస్తున్నాము? వాక్యంలో ఏమి ఉన్నది? వాక్యం ఏమి చెప్తున్నది? మొదటిగా మన ప్రయాణాలలో ఇమ్మానుయేలు తోడుగా ఉంటాడు. అదే వాక్యపరంగా చూసినట్లయితే ఆదికాండం 28:15 ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. ఎవరికి చెప్పారు ఈ మాట? దేవుడు యాకోబుకు చెప్పిన మాట ఇది. అలాగే రెండవదిగా విస్తారమైన పనులలో విశ్రాంతినిచ్చే ఇమ్మానుయేలు. ఒక్కొక్కరు అనేక పనుల్లో బిజీగా ఉంటారు, అనేక పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. అలాంటప్పుడు విశ్రాంతినిచ్చేది ఇమ్మానుయేలే. అనగా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ విశ్రాంతి కూడా మనకు చక్కగా దొరుకుతూ ఉంది. ఆ అలసట కూడా పోతూ ఉంది. అందుకే నిర్గమకాండము 33:14 అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చెను. ఎంత అలసటలో ఉన్నా, ఎంత నీరసపడిపోయినా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే అదే మనకి గొప్ప విశ్రాంతి, గొప్ప బలము. నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. లేవికాండం 36:12 కూడా చూడండి. మూడవది, శత్రువులతో పోరాడుతున్నప్పుడు మనకు తోడుగా ఇమ్మానుయేలు ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 20:1 కూడా మీరు చూడండి. ముగింపు, ఇమ్మానుయేలు అను పేరు గల దేవునిని మీరు నమ్ముచున్నారా? మీ జీవితంలో దేవుని గొప్ప సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా? ఆయనకున్న నామాలు ఎన్ని నామాలు కలిగిన దేవుడు ఈయన. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేస్తాము. ప్రార్థనలు ముగింపు ఏంటి మనం చేసేది? ముగింపు మాట ఏమిటి? యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అని ముగిస్తాం. అవును కదా? ఆమెన్. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్మస్ దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్.